హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఎర్నింగ్స్ తెలుగు. మనం చూస్తే మార్కెట్ లాస్ట్ 2 months నుంచి మంచి అప్ ట్రెండ్లో ఉంది కదా. మనం నిఫ్టీ చూస్తే 11% అయితే పెరిగింది ఈ 2 monthsలో. మనం చూస్తే ఇప్పుడు నిఫ్టీ ఆల్ టైమ్ హైలో అయితే ఉంది ప్రజెంట్ అయితే. ఇక్కడ నుంచి కూడా ఇంకా ర్యాలీ అవుతుందా లేకపోతే ఇక్కడ నుంచి ఏమైనా ఫాలో అవుతుందా, దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. మార్కెట్ కండిషన్స్ అన్నీ డిస్కస్ చేసిన తర్వాత మీతో ఒక స్టాక్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ స్టాక్ రీసెంట్గా లాస్ట్ 2 days బిఫోర్ అయితే నేను ఆ స్టాక్ అయితే కొన్నాను. అది చాలా మంచి స్టాక్, అది చాలా చీప్ వాల్యుయేషన్స్లో దొరుకుతున్న దాంతో ఆ స్టాక్ నేనైతే కొన్నాను. ఆ స్టాక్ గురించి వీడియో ఎండింగ్లో డిస్కస్ చేద్దాం. మన మార్కెట్ లాస్ట్ 2 months నుంచి పెరుగుతుంది కదా. నాకు తెలిసి అందరి పోర్ట్ఫోలియోస్ కూడా మంచి రిటర్న్స్ అయితే వచ్చాయని అనుకుంటున్నాను మన సబ్స్క్రైబర్స్కి. నిఫ్టీ చూస్తే 11% అయితే పెరిగింది అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ చూస్తే నియర్లీ 20% దాకా పెరిగింది. మీకు 2 months బ్యాకే మీకు వీడియో అయితే చేశాను, మన మార్కెట్ అయితే మంచి అప్ ట్రెండ్లో వెళ్తుంది, ఈ టైంలో సైడ్ వేస్లో అయితే ఉండద్దు అని చెప్పి మీకు ఒక షార్ట్ అయితే చేశాను. అండ్ వీడియోస్లో కూడా మల్టిపుల్ టైమ్స్లో అయితే మీకు ఇండికేట్ అయితే మీకు చేశాను. అండ్ ఈ టైంలో స్మాల్ క్యాప్ స్టాక్స్ అయితే బాగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. స్మాల్ క్యాప్ స్టాక్స్లో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయడం చాలా బెటర్ అన్నట్లుగా మీకైతే ఆ టైంలో మీకైతే చెప్పాను నేను. స్మాల్ క్యాప్ స్టాక్స్లో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే డైరెక్ట్గా స్టాక్స్ పైన కాకుండా బెటర్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం చాలా బెటర్ అని చెప్తూ మీకు వీడియో అయితే చేశాను. ఆ టైంలో స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ గురించి, క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ టాటా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్పాను. ఆ టైంలో మీరు ఆ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసింటే క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ మనం చూస్తే నియర్లీ 20% అయితే రిటర్న్ ఇచ్చింది ఈ 2 monthsలో. అండ్ టాటా స్మాల్ క్యాప్ చూస్తే నియర్లీ 16.5% రిటర్న్ ఇచ్చింది. ఓన్లీ నిఫ్టీ ఇండెక్స్గా చూస్తే 11% వచ్చింది. మన స్మాల్ క్యాప్స్ చూస్తే మన మ్యూచువల్ ఫండ్సే నియర్లీ క్వాంట్ 20%, టాటా స్మాల్ క్యాప్ అయితే 16.5% రిటర్న్ అయితే వచ్చింది. నా పోర్ట్ఫోలియో రిటర్న్ అయితే నేను చూసినప్పుడు నా క్యాలిక్యులేషన్ చూస్తే నియర్లీ 17% రిటర్న్ అయితే వచ్చింది ఓవరాల్గా. మీకు కూడా నాకు తెలిసి మంచి రిటర్న్స్ అయితే వచ్చింటాయి అనుకుంటున్నాను ఈ 2 monthsలో. ఎంత రిటర్న్స్ వచ్చాయో మీరు కామెంట్స్ బాక్స్లో పెట్టండి. కొంచెం మీరు రిటర్న్స్ కానీ ఇవి అనలైజ్ చేయకుండా, మీ పోర్ట్ఫోలియోని అనలైజ్ చేయకుండా ఉంటే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఎంత రిటర్న్స్ వస్తున్నాయి. మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా. మనం నిఫ్టీతో కానీ మన వేరే ఇండెక్సెస్తో ఇలా మ్యూచువల్ ఫండ్స్తో కంపేర్ చేసుకొని మనం బెటర్గా చేస్తున్నామా లేదా, మనకు రిటర్న్స్ బెటర్గా వాళ్ళతో కంపేర్ చేస్తే మనకు బెటర్గా వస్తున్నాయా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా. ఇలా చెక్ చేస్తూ ఉన్నప్పుడే మనకి ఇంకా మనం ఏదైనా మిస్టేక్ చేస్తున్నామా, ఇంకా బెటర్గా చేస్తే రిటర్న్స్ అయితే ఇంకా పెరుగుతాయా, ఇలాంటివి మనకి తెలుస్తూ ఉంటాయి. ఈ వీకెండ్లో కొంచెం టైం తీసుకొని మీ పోర్ట్ఫోలియో చూడండి, మీకు రిటర్న్స్ ఎంత వచ్చాయి అండ్ కంపేర్ చేసుకొని చూడండి. వేరే మ్యూచువల్ ఫండ్స్తో కానీ వేటితో కానీ కంపేర్ చేసి చూసుకొని మనం బెటర్గా పర్ఫామ్ చేస్తున్నామా, ఏ మిస్టేక్ చేస్తున్నాం, ఎలా రెక్టిఫై చేయాలనే దాంతో కొంచెం అసెస్మెంట్ చేస్తే మనం ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తాం. మనం డిస్కస్ చేసుకున్న స్టాక్స్ కూడా కొన్ని బాగా పెరిగాయి కదా. మనం గ్లోబల్ స్ప్రెడ్స్ కానీ కొన్ని స్టాక్స్ అయితే 50-60% పెరిగాయి. తాండ్లా ప్లాట్ఫామ్స్ కానీ ఇంకా శక్తి పంప్స్, ఇంకా కొన్ని స్టాక్స్ అయితే బాగా రిటర్న్స్ అయితే వచ్చాయి. కొన్ని స్టాక్స్ ఇంకా పెద్దగా రిటర్న్ రాలేదు. మనం డిస్కస్ చేసిన స్టాక్స్ మీరైతే ఏం టెన్షన్ పడిన అవసరం లేదు. ఇప్పటికైనా అవి మంచి రిటర్న్స్ ఇచ్చే మంచి స్టాక్స్ గురించే మనం ఛానల్ అయితే మనం డిస్కస్ చేసుకున్నాము. కొంచెం పేషెన్స్గా వెయిట్ చేస్తే ఆ స్టాక్స్ కూడా మనకి నెక్స్ట్ ర్యాలీ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఓకే, మార్కెట్ ఇక్కడ నుంచి ఎలా ఉండబోతుంది, ఇంత పెరిగింది కదా ఈ 2 monthsలో, ఇక్కడ నుంచి ఏమైనా ఫాలో అవుతుందా, ఇంకా పెరుగుతుందా, వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ మీకు చెప్పాల్సింది, లాస్ట్ 1.5 yearలో మనకి రిటర్న్స్ అయితే స్టాక్ మార్కెట్లో మనకి ఏమి ఇవ్వలేదు, రైట్? అసలు చెప్పాలంటే చాలా బ్యాడ్ సిచ్యువేషన్ లాస్ట్ 1.5 year నుంచి చూస్తే. మన మార్కెట్ లాస్ట్ 2 months నుంచే మనకి రిటర్న్స్ అయితే ఇచ్చింది అసలు ఈ రీసెంట్ టైమ్స్లో. మెయిన్గా ఈ 1.5 year మనకి మార్కెట్ సరిగ్గా పర్ఫామ్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇన్ఫ్లేషన్. మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ పెరిగింది, మెయిన్గా యూఎస్లో బాగా, యూఎస్ అండ్ యూరోపియన్ కంట్రీస్లో ఇన్ఫ్లేషన్ బాగా పెరగడం ఇది ఒక వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. రష్యా యుక్రెయిన్ వార్ వల్ల ఇన్ఫ్లేషన్ అయితే బాగా పెరిగింది ఈ టైంలో. ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోవడంతో ఇంట్రెస్ట్ రేట్స్ అయితే గవర్నమెంట్ అయితే బాగా పెంచింది. మన ఇండియా కానీ యూఎస్ గవర్నమెంట్ కానీ బాగా పెంచింది. అండ్ రీసెంట్ టైమ్స్లో లాస్ట్ 1 month నుంచి అయితే ఇంట్రెస్ట్ రేట్ అయితే ఎవరు పెంచట్లేదు. మన ఇండియా కానీ యూఎస్ కానీ ఇంట్రెస్ట్ రేట్లు పెద్దగా పెంచట్లేదు. పెంచకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇన్ఫ్లేషన్ అయితే తగ్గుతూ వస్తుంది. మన ఇండియాలో బాగా తగ్గింది, యూఎస్లో కూడా ఈ మధ్య చూస్తే డేటా బాగా తగ్గుతుంది. ఇది చాలా మంచి పాయింట్ ఇది. దీనివల్ల ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ పెంచట్లేదు. ఎక్కువ పెంచకపోతే మార్కెట్కి అది పాజిటివ్. దీనివల్ల మార్కెట్ అయితే బాగా పెరగడం అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ అయితే ప్రెసెంట్ అయితే ఆపారు పెంచడం. నెక్స్ట్ ఎప్పుడైతే ఇంకా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతూ వస్తాయి, నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ అయితే తగ్గుతూ వస్తుంది. మన గవర్నమెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తూ వస్తారు. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తూ వచ్చినప్పుడు మన మార్కెట్ అయితే ఇంకా బాగా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది. ఆ ఇంట్రెస్ట్ రేట్స్ ఇమీడియట్గా తగ్గిస్తారా లేకపోతే ఇంకొంచెం టైం తీసుకుంటారా అనేది మనం ఇంకా కరెక్ట్గా చెప్పలేము. ఓవరాల్గా మార్కెట్ న్యూస్ చూస్తే అంతా పాజిటివ్గా ఉంది. మెయిన్ థింగ్ ఇన్ఫ్లేషన్ అంతా బాగా తగ్గుతుంది అండ్ వడ్డీ రేట్లు కూడా, అదే ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఆపేశారు, పెంచడం ఆపేశారు. అది మంచి పాయింట్. మన ఇండియాలో కానీ యూఎస్లో కానీ అంతా కూడా డేటా అయితే చాలా బాగుంది. కాబట్టి మార్కెట్కి అయితే నెగిటివ్ న్యూస్ అయితే ప్రజెంట్ అయితే లేదు. మనం మార్కెట్ వాల్యుయేషన్స్ మనం చూద్దాం. నిఫ్టీ 50 వాల్యుయేషన్ చూసినప్పుడు మనకి June 16 మనం PE చూస్తే 21.92 అయితే ఉంది. ప్రైస్ టు బుక్ అయితే 4.40 అయితే ఉంది.
అంటే రీజనబుల్గా ఉంది, ఓవర్ వాల్యుయేషన్ అని చెప్పను, రీజనబుల్గా అయితే ఉంది. మనం నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 చూసినప్పుడు దీని పిఈ 20.78 అయితే ఉంది అండ్ ప్రైస్ టు బుక్ 3.48. మరీ ఎక్కువ ఓవర్ వాల్యుయేషన్ కాదు, మరీ చీప్ వాల్యుయేషన్స్ అయితే కాదు, డీసెంట్ వాల్యుయేషన్స్లో అయితే ఉంది. మనం కంపేర్ చేయడానికి నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 1.5 year బ్యాక్ వెళ్ళి జనవరి 2021లో చూసినప్పుడు 44.18 పీఈతో అయితే ఉంది అండ్ ప్రైస్ టు బుక్ వాల్యూ 2.78 అలా ఉంది. అప్పుడు దాంతో కంపేర్ చేసి చూసినప్పుడు ప్రజెంట్ అయితే మనం రీజనబుల్గానే ఉంది అని అనుకుంటున్నాను నేనైతే. ఓకే, ఈ టైంలో బల్క్ బయింగ్ చేయొచ్చా, బల్క్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అంటే నేనైతే బల్క్ ఇన్వెస్ట్మెంట్కి అయితే నేను చెప్పను. అండ్ ఆల్రెడీ నేను 2 months బ్యాక్ చెప్పాను మీకు ఆ టైంలో బల్క్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చని. ఎందుకంటే ఆ టైంలో మార్కెట్ చాలా లో వాల్యుయేషన్స్లో అయితే ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా పెరిగింది, నిఫ్టీ 11% పెరిగింది అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 20% పెరిగింది. ఇంకా పెరుగుతుంది కానీ అంటే కొంచెం స్లో పేస్లో అయితే పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది. కొంచెం రిట్రేస్మెంట్తో కొంచెం పెరిగే ఛాన్సెస్ అయితే క్లియర్గా కనబడుతున్నాయి. ఓవరాల్గా చూస్తే మార్కెట్ అయితే నేను చాలా పాజిటివ్గా చూస్తున్నాను. నేను రీసెంట్గా 1 week నుంచి నేను వీడియో అయితే చేయలేకపోయాను, కొంచెం బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల. మీన్ వైల్ మీకు ఏదైనా చెప్పాలనుకున్న టైంలో మీకు యూట్యూబ్ ఛానల్లో మీకు కమ్యూనిటీలో అయితే పోస్ట్ అయితే చేస్తున్నాను, ఈ స్టాక్ గురించి ఫోకస్ చేయండి ఆర్ఎల్స్ అలాగా నేను పోస్ట్ అయితే చేస్తున్నాను. ఎవరైనా చూడకుండా ఉంటే ఒకసారి వెళ్ళి చూస్తుండండి. అప్పుడప్పుడు నేను కమ్యూనిటీలో అయితే పోస్ట్ చేస్తుంటాను. నేను రీసెంట్గా 2 days బ్యాక్ మీకు పోస్ట్ చేశాను, గ్లాండ్ ఫార్మా ఈ స్టాక్ గురించి ఫోకస్ చేయండి, ఇది చాలా మంచి స్టాక్ అండ్ చాలా చీప్ వాల్యుయేషన్స్లో అయితే ఉంది అని చెప్పి నేను మీకు పోస్ట్ అయితే చేశాను. అదే టైంలో ఆ స్టాక్ని అయితే నేనైతే బై చేశాను ఆ టైంలో. అందుకని చెప్పి మీకు కూడా సేమ్ ఆ టైంలో మీరు చూస్తారని చెప్పి ఆ స్టాక్ని ఫోకస్ చేయండి అని చెప్తూ మీకైతే కమ్యూనిటీలో అయితే పోస్ట్ చేశాను నేను. ఆ స్టాక్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. గ్లాండ్ ఫార్మా దీని మార్కెట్ క్యాప్ 16,608 crores. ఇది మిడ్ క్యాప్ కంపెనీ అండ్ స్టాక్ పీ చూస్తే 20.3 అయితే ఉంది అండ్ ఆర్ఓసిఈ 14.7, ఆర్ఓఈ 10.8, కొంచెం యావరేజ్గా అయితే ఉంది ప్రజెంట్ చూస్తే. డెట్ టు ఈక్విటీ ఈజ్ 0, డెట్ ఎక్కువ లేదు అండ్ పెద్ద రిస్క్ ఫ్రీ కంపెనీ ఇది అండ్ రిజర్వ్స్లో కూడా మంచి అమౌంట్ అయితే ఉంది వీళ్ళ దగ్గర. మనం మెయిన్గా ఈ స్టాక్ ప్రైస్ చూస్తే 2020 నవంబర్లో అయితే ఐపీఓగా వచ్చింది. అక్కడి నుంచి బాగా ర్యాలీ అయ్యి 2000 నుంచి 4000 పైన వరకు బాగా ర్యాలీ అయిన తర్వాత ఇప్పుడు 4000 దగ్గర నుంచి 1000 రూపీస్ 900 లెవెల్స్కి అయితే పడిపోయింది ఆ స్టాక్ అయితే. ఆల్మోస్ట్ 75% ఫాలో అయింది ఆ స్టాక్ అయితే. ఆ స్టాక్ ఎందుకు ఇంతలా ఫాలో అయిపోయింది మనం డిస్కస్ చేద్దాం. మెయిన్గా ఈ స్టాక్ ఇంతలా ఫాలో అయిపోవడానికి కోవిడ్ టైంలో మెయిన్గా వీళ్ళ డిమాండ్ అయితే పెరిగింది. దాని తర్వాత కోవిడ్ తర్వాత గ్రాడ్యువల్లీ వీళ్ళది తగ్గుతూ వచ్చింది. ఆ టైంలో మార్కెట్ బాగా ప్రీమియం వాల్యుయేషన్స్ ఇవ్వడంతో స్టాక్ ఇంతలా పెరిగింది. అప్పుడు మెయిన్ హయ్యర్ వాల్యుయేషన్స్, దాని తర్వాత కోవిడ్ అయిపోయిన తర్వాత వీళ్ళ డిమాండ్ తగ్గడం ఒకటి. అండ్ అదే కాకుండా రీసెంట్గా వాళ్ళకి కాంపిటీషన్ బాగా పెరిగింది మార్కెట్లో. చైనాలో వీళ్ళకి కాంపిటీటర్స్ అయితే పెరిగారు, దానివల్ల వీళ్ళకి మార్జిన్స్ కూడా బాగా తగ్గాయి. అండ్ యూఎస్లో వీళ్ళ ఇన్వెంటరీ అయితే బాగా పెరిగిపోయింది, సేల్స్ కాక ఇదొక నెగిటివ్ పాయింట్గా తయారైంది. మెయిన్గా వీళ్ళ సేల్స్ తగ్గాయి అండ్ కాంపిటీషన్ వల్ల మార్జిన్స్ తగ్గాయి. ఈ అన్ని ఇంపాక్ట్ వల్ల మెయిన్గా ఈ స్టాక్ అయితే ఇంతలా ఫాలో అయింది. మనం చాలా వరకు చూస్తే అన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీస్ చాలా వరకు ఫేస్ చేస్తున్నాయి ఈ ప్రాబ్లం అయితే. కానీ ఇంకా కొద్ది రోజుల్లో ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అన్ని ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అవుతాయి అన్నట్లుగా టాక్ అయితే నడుస్తుంది. అండ్ ఈ కంపెనీ రీసెంట్గా కొన్ని ఎక్విజిషన్స్ అయితే చేస్తున్నారు సిడిఎంఓ బిజినెస్ పైన యూరోప్లో. ఓవరాల్గా ఇప్పుడు చూస్తే కంపెనీ కొంచెం ట్రబుల్ ఫేస్ చేసిన ఫ్యూచర్లో మనం చూస్తే ఫ్యూచర్లో ఈ కంపెనీ కొంచెం బాగానే పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది. మెయిన్గా వీళ్ళు వర్క్ చేస్తే మనం చూస్తే క్రోనిక్ డిసీజెస్ పైన అయితే వీళ్ళు వర్క్ చేస్తుంటారు. క్రోనిక్ డిసీజెస్లో వీళ్ళకి మార్జిన్స్ అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి బిజినెస్ అయితే బాగా గ్రో అయ్యే ఛాన్సెస్ అయితే బాగా ఉంటుంది. మనం కంపెనీ వాల్యుయేషన్స్ మనం చూద్దాం. వేరే కంపెనీస్తో కంపేర్ చేసి చూసినప్పుడు డివిస్ ల్యాబ్స్ పీఈ చూస్తే 52.13 ఉంది, ప్రైస్ టు బుక్ 7.4 ఉంది కదా. అండ్ ఈ కంపెనీ చూస్తే 20.32 ఉంది పీఈ అండ్ ప్రైస్ టు బుక్ 2.09 అయితే ఉంది. వేరే కంపెనీస్ అన్ని కంపేర్ చేసి చూస్తే గ్లాండ్ ఫార్మా అయితే మనకి చీప్ వాల్యుయేషన్స్లో ఉన్నట్లుగా క్లియర్గా కనబడుతుంది మనకి. మనం గ్లాండ్ ఫార్మా హిస్టారికల్గా దాన్ని మీడియం పీఈ చూసినప్పుడు మీడియం పీఈ 44.8 అయితే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ చూస్తే మనకు 20లో అయితే ఉంది పీఈ. అంటే ఆ టైంలో చాలా వాల్యుయేషన్లో అయితే ఎక్కువ వాల్యుయేషన్లో అయితే ఉంది. ఇప్పుడు స్టాక్ అయితే బాగా పడి కరెక్షన్ వచ్చి ఇప్పుడు చాలా చీప్ వాల్యుయేషన్లో అయితే ఉంది ప్రజెంట్. అలాగే ప్రైస్ టు బుక్ వాల్యూ చూసినప్పుడు కూడా మీడియం పీబీ 7.9, ఒకప్పుడు 12 టచ్ అయింది పీబీ అండ్ ప్రజెంట్ ఇప్పుడు చూస్తే స్టాక్ పీబీ 2 అయితే ఉంది. చాలా చాలా చీప్ వాల్యుయేషన్లో అయితే ఉంది ఈ స్టాక్ అయితే. చాలా మంచి కంపెనీ, మంచి మార్జిన్స్ మెయింటైన్ చేసే కంపెనీ ఇప్పుడైతే చాలా చీప్ వాల్యుయేషన్స్లో అయితే మనకు దొరుకుతుంది. మనం వీళ్ళ ఫైనాన్షియల్స్ చూద్దాం. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మనం వీళ్ళ సేల్స్ చూస్తే చాలా బాగా గ్రో అవుతుంది వీళ్ళ సేల్స్ అయితే.
మనకి ఇయర్ ఒకటే కొంచెం డ్రాప్ అయితే కనబడింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి చూస్తే. అండ్ మార్జిన్స్ కూడా మనం చూస్తే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చూసినా కూడా 36-38 ఆ రేంజ్లో అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇయర్లో మాత్రమే కొంచెం ఫాలో అయ్యి 28%గా అయితే కొంచెం ఫాలో అయింది. అండ్ నెట్ ప్రాఫిట్లో కూడా మనం చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ మంచి ఇంప్రూవ్మెంట్ అయితే కనబడుతుంది. కానీ ఇయర్ ఒకటే కొంచెం అయితే ఫాలో అయింది. మెయిన్గా ఇంకొక రీజన్ ఏంటంటే వీళ్ళ క్లయింట్ ఒకరు బ్యాంక్రప్ట్ అయితే అయ్యారు. వీళ్ళకి సంథింగ్ 56 crores సంథింగ్ అయితే లాస్ అయితే వచ్చింది దానివల్ల. అండ్ అదే కాకుండా ఈ క్వార్టర్ ట్యాక్స్ అయితే కొంచెం ఎక్కువ అయితే పడింది ఈసారి. ఓవరాల్గా చూస్తే ఈ కంపెనీకి ఇయర్ అయితే కొంచెం బ్యాడ్ ఇయర్. దీనివల్ల స్టాక్ అయితే బాగా కరెక్ట్ అయింది. కానీ ఇంకా 1-2 yearsలో మళ్ళీ స్టాక్ అయితే బెటర్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. నేనైతే మనం షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మనం చూసినప్పుడు ప్రమోటర్స్ 57.86% అయితే ఉంది. ఎఫ్ఐఎస్ గ్రాడ్యువల్గా తగ్గిస్తూ వస్తున్నారు రీసెంట్ టైమ్స్లో స్టాక్ ఫాల్ అయ్యేసరికి. కానీ డిఐఎస్ మాత్రం వీళ్ళ స్టేక్ అయితే కంటిన్యూస్గా అయితే ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ప్రెసెంట్ 23.23 అయితే ఉంది. డిఐఎస్ ఈ కంపెనీ పైన స్టాక్ ఎంత ఫాలో అయినా కూడా పెంచుకుంటూ వెళ్తున్నారు. ఈ కంపెనీ పైన అంత నమ్మకం అయితే ఉంది వీళ్ళకి. ఓవరాల్గా చూసినప్పుడు నాకు కంపెనీ అయితే చాలా మంచి కంపెనీ, మంచి గ్రోత్ అండ్ మంచి మార్జిన్స్ మెయింటైన్ చేసే కంపెనీ. ఫ్యూచర్ గ్రోత్ అయితే బాగుండే ఛాన్సెస్ ఉంది. మెయిన్ థింగ్ ప్రెసెంట్ అయితే చాలా చీప్ వాల్యుయేషన్లో దొరుకుతుంది మనకైతే. మీరు ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీరు ఓన్గా రీసెర్చ్ చేసి మీరు ఓన్ డిసిషన్ మీరు తీసుకోండి. నేను జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి ఈ వీడియో అయితే మీకు చేశాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో స్టాక్ మార్కెట్ గురించి మంచి మంచి స్టాక్స్ మన ఛానల్లో మీకోసం తీసుకొస్తాను నేను. సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఈ ఛానల్ మనది, మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్లో బాగా సంపాదిద్దాం.